ఆరోగ్యానికి అల్లం బెల్లం రెండు మన ఆరోగ్యానికి మంచివే. అలాగే మన విద్య ఆరోగ్యానికి, మన పిల్లల విద్య ఆరోగ్యానికి అల్లాజీ సార్ పెట్టినటువంటి టెక్నో స్కూలు ఎంతో మేలు చేస్తుందని ఈ వాతావరణం చూస్తే నాకు అనిపిస్తుంది. మీరందరూ కూడా మీ పిల్లల్లాగే అక్కడ నిండు చెరువులో రంగురంగుల పూలతో ఒక బతుకమ్మలాగా కనిపిస్తున్నారు తల్లిదండ్రులందరూ. కాబట్టి మీ పిల్లలు ఈ స్కూల్ ఎంచుకొని ముందుకు సాగడానికి సహకరిస్తున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తా. ఒక ఊరికి ఒక చిన్న పిల్లాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడంట. వచ్చిన తర్వాత వాళ్ళ తాతని అడిగాడంట, తాత తాత నేను భవిష్యత్తులో చాలా పెద్దగా ఎదగాలనుకుంటున్నా, ఏం చేయాలని. వాళ్ళ తాత ఇదేం చెప్పకుండా ఒకరోజు ఒక తోటకి తీసుకెళ్ళి అక్కడ నర్సరీలో 2 మొక్కలు కొనుక్కొచ్చారంట. కొనుక్కొచ్చి అవి 2 ఒక చెట్టును ఒకటి ఆరు బయట ఒకటేమో ఇంట్లో పాతారు. అబ్బాయి మళ్ళీ అడిగాడంట, నేను చాలా పెద్దగా కావాలనుకుంటున్నా, ఏం చేయాలని. మళ్ళీ ఆ తాత ఏం చెప్పలేదు. ఆయన టైం అయిపోయింది, సెలవులు అయిపోయినాయి, ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక 3-4 ఇయర్స్ తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత తాత నేను పోయినసారి వచ్చినప్పుడు అడిగాను, మీరేం చెప్పలేదు, నేను పెద్దగా చాలా గొప్పగా ఎదగాలనుకుంటున్నాను, ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మనం నాటిన చెట్ల దగ్గరికి వెళ్దామని తీసుకెళ్ళాడంట తాత. ఇంట్లో నాటిన చెట్టు ఇంత ఎదిగింది. అదే బయట నాటిన చెట్టు చాలా పెద్దగా ఎదిగి కాయలు పండ్లు కూడా కాసింది. అప్పుడు చెప్పాడంట తాత, ఇంట్లో నువ్వు చాలా సురక్షితంగా ఉంటుంది, ఏ గాలి రాదు, ఏ చీడపీడ రాదనుకొని ఇంట్లో పెట్టిన చెట్టు చాలా తక్కువ ఎదుగుతుంది. కానీ ఏ కష్టం వచ్చినా, ఏ గాలికైనా, ఏ వానకైనా, ఏ ఎండకైనా అన్నిటికీ ఓర్చుకునే చెట్టే చాలా పెద్దగా ఎదుగుతుంది, చాలా పండ్లు కాయలు ఇస్తుందని చెప్పాడట. అలాగే మన పిల్లల్ని కూడా ఏ కష్టం రావద్దు, మా పిల్లలు చాలా చక్కగా చదువుకోవాలి, ఏ పని చేయొద్దు అని అనుకుంటే మన పిల్లల ఎదుగుదల అంతే ఉంటుంది. సార్ చెప్పినట్టుగా అన్ని కష్టాలు అన్నింటిలో అనుభవం వస్తేనే చాలా పెద్దగా ఎదుగుతారు. కాబట్టి మీరందరూ కూడా అట్లా పిల్లలకు నేర్చుకోవడం నేర్పండి, అనుభవించడం నేర్పండి, తప్పులు చేయనివ్వండి, తప్పుల నుంచి కొత్త విషయాలు నేర్చుకోనివ్వండి. అందుకే నేను మళ్ళీ ఒకసారి, అంటే అందరూ డ్యాన్స్ మూడ్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో మీ పిల్లలకు ఇష్టమైనవి, చాలా ఇష్టమైనవి, ఇందాక డ్యాన్స్ కానీ ఆర్ట్ కానీ మనం చదువు మాత్రమే చెప్తాం. కానీ ఈసారి మేము అల్లాజీ సారు మమ్మల్ని అడిగారు, మేము కూడా సార్ని అడిగితే పర్మిషన్ ఇచ్చారు. ఈ వేసవిలో సమ్మర్ క్యాంప్ సార్ వాళ్ళ స్కూల్లో పెడుతున్నాం. అలా కొద్దిమందికి మాత్రమే 30 మెంబర్స్కి మాత్రమే ఒక్కో సెక్షన్లో అవకాశం ఉంటుంది. మీ పిల్లలందరినీ పంపండి. మీరు సమ్మర్ క్యాంప్ అని కొట్టి చూడండి, ఒకరొకరు 10,000 12,000 ఛార్జ్ ఉంది. కానీ మేము వెన్నెల సమ్మర్ క్యాంప్ అని నడపబోతున్నాం. దాంట్లో మీకు